కొంతమంది టైలర్స్ కూడా వాళ్ళు చేసే టైలరింగ్ పని వదిలేసి మిగతా పనులకు అనేది వెళ్తుంటారండి. అది టైలరింగ్ మానేసి వాళ్ళు మిగతా పనులు ఎందుకు వెళ్తారో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. టైలర్స్ వాళ్ళ దగ్గరకు వచ్చిన కస్టమర్లు అనేది కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది అమౌంట్ ఇచ్చేసి బ్లౌజులు తీసుకువెళ్తారండి. కానీ సగానికి సగం మంది అమౌంట్ ఇవ్వకుండా మళ్ళీ ఇస్తామని చెప్పేసి సగం డబ్బులు అనేది అప్పు పెట్టేసి మిగతా డబ్బులు మళ్ళీ ఇస్తామని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ బ్లౌజులు అనేటివి తీసుకెళ్తుంటారండి. వీళ్ళు కూడా నమ్మకంతో మన ఇరుగు పొరుగు వాళ్ళే కదా అని చెప్పేసి నమ్మకంతో అయితే బ్లౌజులు అనేది ఇచ్చేస్తారు. మళ్ళీ డబ్బులు అడిగితే అయ్యో మేము ఆ రోజే డబ్బులు మొత్తం ఇచ్చేసి తీసుకెళ్ళాం కదా అని చెప్పేసి కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు ఇచ్చిండేటివి 4 బ్లౌజులు కానీ మేము 5 బ్లౌజులు ఇచ్చామని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు. కొంతమంది బ్లౌజులు కుట్టించుకునేసి డబ్బులు మళ్ళీ ఇస్తామని చెప్పేసి కొంతమంది వెళ్తుంటారు. ఇంకొంతమంది ఇప్పుడు కుట్టించుకున్న బ్లౌజులకి తర్వాత ఇంకా బ్లౌజులు మీ దగ్గర ఉన్నాయి కదా అప్పుడు కుట్టించుకున్నప్పుడు అనేది డబ్బులు ఇస్తామని చెప్పేసి కొంతమంది వెళ్తుంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయడం వల్ల వాళ్ళు ఆర్థిక ఇబ్బంది కోసం టైలరింగ్ మానేస్తారు.